దావీదును రాజుగా అభిషేకించాడు. అలా అభిషేకించినప్పుడు దావీదు వయసు సుమారు 16 లేక 17 సంవత్సరాల వయసు. గొల్లవాడిగా ఉన్నటువంటి దావీదును గొప్ప రాజుగా చేయాలని చెప్పి దేవుడు ఆశించి అభిషేకించాడు. అలా అభిషేకించినప్పుడు దావీదుకు అర్థమైంది ఏమిటంటే, నేను ఈ దేశాన్ని పరిపాలించటానికి దేవుడు నన్ను ఉద్దేశించాడు. అది దేవుని యొక్క ప్రణాళిక. గొల్లవాడిని అయినప్పటికీ దేవుడు నా పట్ల గొప్ప ఆలోచనలు కలిగి ఉండి నన్ను రాజుగా అభిషేకించాడు. నేను రాజును కాబోతున్నాను అనగా దావీదుకు అర్థమైంది ఏమిటంటే, తన భవిష్యత్తు పట్ల దేవునికి ఉన్నతమైన ఆలోచనలు ఉన్నాయి. మీలో ఎవరైనా నమ్ముతున్నారా దేవునికి నా పట్ల ఉన్నతమైన ఉద్దేశములు ఉన్నాయి అనగా నేను మీ గురించి మాట్లాడుతున్నాను. దేవునికి మీ పట్ల ఉన్నతమైన ఉద్దేశములు దేవుడు కలిగి ఉన్నాడని, మీ బిడ్డల పట్ల దేవుడు ఉన్నతమైన ఉద్దేశాలు కలిగి ఉన్నాడని, మీ కుటుంబం పట్ల దేవునికి ఉన్నతమైన ఉద్దేశాలు కలిగి ఉన్నాడని నా ప్రశ్న. దేవుడు కలిగి ఉన్న ఆ ఉన్నతమైన ఉద్దేశం ఏమిటి? దావీదు పట్ల దేవుడు కలిగి ఉన్న ఉద్దేశం ఏమిటంటే, దావీదు దేశాన్నే పరిపాలించాలి అనేటటువంటి ఉద్దేశము దేవుడు కలిగి ఉన్నాడు. ఆ విషయాన్ని దేవుడు దావీదుకు తెలియజేశాడంటారా లేదంటారా? తెలియచేశాడు. ఎలా తెలియచేశాడు? సమూయేలును పంపించాడు. ప్రవక్త అయినటువంటి సమూయేలును పంపించి రాజుగా అభిషేకించడం ద్వారా దేవుని యొక్క చిత్తం ఏమిటో, దేవుని ప్రణాళిక ఏమిటో, దేవుడు దావీదు భవిష్యత్తు పట్ల కలిగి ఉన్నటువంటి ఉద్దేశం ఏమిటో దేవుడు తెలియచేశాడు. సంగమా, మనం దేవుని దగ్గరకు వచ్చి దేవుని సన్నిధిలో, ప్రభువా నా పట్ల నీ ఉద్దేశం ఏమిటి? నా జీవితం పట్ల మీ చిత్తం ఏమిటి? నా బిడ్డల పట్ల నీ యొక్క చిత్తం ఏమిటి? నా కుటుంబం పట్ల నీ యొక్క చిత్తం ఏమిటి? నువ్వు దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేయి, దేవుని సన్నిధిలో మోకరించు. ఖచ్చితంగా దేవుడు నీ పట్ల, నీ కుటుంబం పట్ల, నీ బిడ్డల పట్ల ఆయన కలిగి ఉన్న ఉద్దేశాలు ఏమిటో ఖచ్చితంగా తెలియచేస్తాడు. దయచేసి గమనించండి, నేను 11 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు సిగరెట్లు కాల్చడానికి, బీడీలు కాల్చడానికి, పిచ్చి పిచ్చి సినిమాలు చూడడానికి, అల్లరితో కూడిన ఆటపాటలతో, పేకాటలతో నా జీవితాన్ని పాడు చేసుకున్నాను. ఫలితంగా నన్ను కన్నటువంటి నా తల్లి కూడా నన్ను చూసి, నిన్ను కనకున్నా ఉన్నా బాగుండేదిరా, నువ్వు నా కడుపున చెడబుట్టావు కదరా అని చెప్పి చాలాసార్లు ఏడ్చేది. అంతేకాకుండా అనేక సందర్భాల్లో దేవుడు కూడా నిన్ను మార్చలేడురా, అంతగా చెడిపోయావు కదరా అని చెప్పి కన్నీళ్లు కార్చేది. అటువంటి సమయంలో యేసుక్రీస్తును గూర్చినటువంటి సత్యాన్ని నేను విన్నప్పుడు నేను చేసిన మొట్టమొదటి పని ఏమిటయ్యా అంటే, మోకాళ్ళ మీద పడి ప్రార్థన చేశాను. ఏమిటి నేను చేసిన ప్రార్థన? నువ్వు జీవితాలు బాగు చేస్తావట, ఎవరినైనా బాగు చేస్తావట, నా అంత పనికి మాలిన వాడు మా గ్రామంలో మరొక్కడు లేడు, నన్ను కూడా బాగు చేయగలవా? నన్ను కూడా మార్చగలవా? ఇది నా జీవితంలో మొట్టమొదటిసారి చేసిన ప్రార్థన. సంగమా, అడుగుతున్నాను, ఏ రోజైనా ప్రభు దగ్గరకు వచ్చి ప్రార్థన చేశావా? ప్రభువా, పాడైపోయిన నన్ను బాగు చేయవా? చెడిపోయిన నన్ను బాగు చేయవా? మార్చవా? ఏ రోజైనా ఈ ప్రార్థన చేశావా? యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చిన ప్రధాన కారణం ఏమిటంటే, నశించిపోయిన మనిషిని వెదకి రక్షించటానికి యేసు ఈ లోకానికి వచ్చాడు. ఆయన ఈ లోకానికి వచ్చిన కారణమే నిన్ను బాగు చేయడానికి, నిన్ను పరిశుద్ధపరచటానికి. పనికి రాకుండా పోతున్నా, పాడైపోతున్నా, పతనమైపోతున్నా, పాతాళానికి పోతున్నా నిన్ను పరిశుద్ధపరిచి పనికొచ్చే పాత్రగా మార్చి పరలోకానికి చేర్చాలి అనేదే ప్రభు అని యేసుక్రీస్తుకున్న ఏకైక ఉద్దేశం. అడుగుతున్నా, నీ జీవితంలో ఏ రోజైనా ఈ శ్రేష్టమైన ప్రార్థన చేశావా? ప్రభువా, నన్ను బాగు చేయి. ప్రభువా, నా జీవితాన్ని మార్చో. పాడైపోతున్నానయ్యా, పతనమైపోతున్నానయ్యా, పాతాళపు పొలిమేరల్లో తిరుగుతున్నానయ్యా, ఒకరోజు చచ్చిపోతే తిన్నగా పాతాళానికే పోతానయ్యా, అలా పోక మునుపే నా జీవితాన్ని బాగు చేయయ్యా. ఏ రోజైనా నువ్వు ప్రార్థన చేశావా? నా జీవితంలో ఆ ప్రార్థన చేశా. నా జీవితంలో నేను చేసిన మొట్టమొదటి ప్రార్థన ఏంటో తెలుసా? ప్రభువా, పనికిమాలినోడిని, పాడైపోతున్న వాడిని, పెళ్ళాడిని పరిశుద్ధపరుస్తావా? బాగు చేస్తావా? ఇది నేను చేసిన ప్రార్థన. సరే, ప్రార్థన చేసిన తర్వాత ప్రభు నన్ను ఎలా బాగు చేస్తాడో నాకు తెలియదు,
కానీ నా ఎదుట బైబిల్ ఉంది. ఆ బైబిల్ని నేను తీసుకున్నాను. ఈ బైబిల్లో ఏముందో ఎలా చదవాలో నాకు తెలియదు. ఈ విధంగా బైబిల్ తెరిచాను. తెరిచిన వెంటనే నేను నా జీవితంలో మొట్టమొదటిసారిగా చదివినటువంటి వచనము, అధ్యాయము, పుస్తకము ఏంటో తెలుసా మీకు? ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయము. నా పట్ల దేవుడు కలిగి ఉన్న ఉద్దేశం ఏమిటో తెలియచేసిన విధానం. యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. గర్భములో నేను నిన్ను రూపింపక మునుపే నిన్ను ఎరిగితిని. నీవు గర్భము నుండి బయలుపడక మునుపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని, జనములకు ప్రవక్తగా నిన్ను నియమించి తిని. అందుకు అయ్యో ప్రభువగు యెహోవా, చిత్తగించుము, నేను బాలుడనే, మాటలాడుటకు నాకు శక్తి చాలదని నేననగా యెహోవా నాకు ఇలాగు సెలవిచ్చెను. నేను బాలుడు అని అనవద్దు. నేను నిన్ను పంపు వారి అందరి యొద్దకు నీవు పోవలెను. నీకు ఆజ్ఞాపించిన సంగతులన్నీ చెప్పవలెను. వారికి భయపడకుము, నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను. ఇదే యెహోవా వాక్కు. అప్పుడు యెహోవా చేయి చాపి నా నోరు ముట్టి ఇలాగ సెలవిచ్చాను. ఇదిగో నేను నీ నోట నా మాటలు ఉంచి ఉన్నాను. పెళ్ళగించుటకును, విరగగొట్టుటకును, నశింప చేయుటకును, పడద్రోయుటకును, కట్టుటకును, నాటుటకును నేను ఈ దినమున జనముల మీదను రాజ్యముల మీదను నిన్ను నియమించి ఉన్నాను. నా జీవితంలో ఫస్ట్ టైం నేను బైబిల్ తెరిచినప్పుడు దేవుడు నాకు అనుగ్రహించినటువంటి తన యొక్క చిత్తము, తన యొక్క ప్రణాళిక. ఇది యెహోవా వాక్కు. ఏమిటిది? యెహోవా వాక్కు. దీన్ని రేమా అని చెప్పి అన్నారు. ఆనాడు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమైంది. ఆ వాక్కు ద్వారా దేవుడు నాతో మాట్లాడాడు. ఏమని మాట్లాడాడు? నిన్ను నేను జనములకు ప్రవక్తగా నియమించాను. నీ నోట నా మాటలు ఉంచుతాను. నేను ప్రకటించమన్నది నీవు ప్రకటించాలి. ఈ వాక్యమును నేను చదువుతున్నప్పుడు పిల్లాడినే అయినప్పటికీ కూడా నాకు దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క ప్రణాళిక ఏమిటో అర్థమైంది. ఆ రోజే నాకు అర్థమైంది నన్ను దేవుడు తన సేవకు ఏర్పరచుకున్నాడని. ఆ రోజే నాకు అర్థమైంది నా జీవితం పట్ల దేవుడి ప్రణాళిక నేను సేవ చేయటము అని. ఆ తరువాత నేను కలిగి ఉన్న బైబిల్ మీద రాసింది ఏమిటో తెలుసా? దేవుని సేవకుడైన సతీష్ కుమార్ అని చెప్పి. ఎప్పుడు రాశానో తెలుసా అండి? బైబిల్ మీద 12 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు. ఆనాడే, అప్పుడే దేవుని యొక్క చిత్తం ఏమిటో, దేవుని యొక్క ప్రణాళిక ఏమిటో ఈ దీన సేవకునికి దేవుడు తెలియచేశాడు. ఇప్పుడు నా ప్రశ్న, నీ పట్ల, నీ భవిష్యత్తు పట్ల, నీ కుటుంబం పట్ల, నీ బిడ్డల పట్ల దేవుని ప్రణాళిక ఏమిటి? దేవుని ఉద్దేశం ఏమిటి? తెలుసుకుంటే మంచిది సంగమా. ఎలా తెలుసుకోవచ్చు? ప్రార్థన ద్వారా తెలుసుకోవచ్చు. నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రభువా నాతో మాట్లాడు అని చెప్పి నువ్వు అడిగినప్పుడు, ఈ సేవకుడు వాక్య ప్రకటన చేస్తున్నప్పుడు దేవుడు నీతో మాట్లాడవచ్చు. నువ్వు వ్యక్తిగతంగా బైబిల్ చదువుతున్నప్పుడు దేవుడు నీతో మాట్లాడవచ్చు. లేదా ఒక పుస్తకం, ఆత్మీయమైన పుస్తకం నువ్వు చదువుతున్నప్పుడు ఆ పుస్తకంలో ఉన్న ఒక అంశము ద్వారా దేవుడు నీతో మాట్లాడవచ్చు. నీ పట్ల దేవుడు కలిగి ఉన్న ఉద్దేశం ఏమిటో నువ్వు తెలుసుకోవాలి అని ఆశిస్తే ఖచ్చితంగా దేవుడు తెలియజేస్తాడు. 12 సంవత్సరాల వయసులో దేవుడు నాకు తెలియజేసింది ఏమిటి? నిన్ను నేను ప్రతిష్ఠించి ఉన్నాను, జనములకు నేను ప్రవక్తగా నియమించి ఉన్నాను. ప్రవక్త అని చెప్పంటే సోది చెప్పేవాడు కాదు. ప్రవక్త అనంటే దేవుడు కలిగి ఉన్నటువంటి ఉద్దేశాలను ప్రజలకు తెలియచేసేవాడు. ప్రజలు కలిగి ఉన్నటువంటి స్థితిగతులను దేవుడు ఇచ్చినటువంటి కృప ద్వారా అర్థం చేసుకొని వారికి చేయవలసిన హెచ్చరిక చేసేవాడు. ప్రజల యొక్క మనస్తత్వము, ప్రజల యొక్క జీవిత విధానం, ప్రజల్లో ఉన్న పాపాన్ని అతడు గ్రహించటమే కాకుండా దేవుని యొక్క వాక్యాన్ని వారికి కావలసిన సమయంలో హెచ్చరికగా అందించేటటువంటి వాడు ప్రవక్త. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. దేవుడు దావీదు పట్ల కలిగి ఉన్న ఉద్దేశం ఏమిటంటే అతడు రాజు కాబోతున్నాడు. దేశాన్ని పరిపాలించడానికి దేవుడు ఏర్పరచుకున్నాడు. ఈ దిన సేవకుని పట్ల దేవునికి ఉన్న ఆలోచన ఏమిటి? సేవ చేయాలి, దేవుని ప్రవక్తగా దేవుని వాక్యాన్ని ప్రకటించాలి. జరిగింది ఏమిటి?
12 సంవత్సరాల వయసులో జీవము కలిగిన దేవుడు ఎవరో నేను తెలుసుకోగలిగాను. 17, 18 సంవత్సరాల వయసులో ఈ శ్రేష్టమైన పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకొని వాక్య పరిచర్య ప్రారంభించాను. 21 సంవత్సరాల వయసులో కల్వరి పరిచర్యను ప్రారంభించాను. అతి చిన్న వయసులోనే వాక్యాన్ని బోధించే బోధకునిగా, అతి చిన్న వయసులోనే ఈ సేవను ప్రారంభించే మహాకృప దేవుడు అనుగ్రహించాడు. కారణం తెలుసా? అది దేవుని యొక్క ప్రణాళిక. నాకు సూటిగా తెలుసు, స్పష్టంగా తెలుసు, దేవుడు నన్ను ఏర్పరచుకుంది సేవ చేయడానికి. కాబట్టే మరో ఆలోచన లేకుండా, మరో తలంపుకు తావివ్వకుండా, ఎన్ని శోధనలు వచ్చినా, ఉద్యోగ అవకాశాలు వచ్చినా, ఇతర దేశాలకు వెళ్ళి ఉద్యోగాలు చేసేటటువంటి మార్గాలు ఎన్నో తెరవబడినా వాటన్నిటినీ కాదనుకున్నాను. వాక్యాన్నే బోధించాలనుకున్నాను. కారణం ఏమిటంటే అదే దేవుడు నా పట్ల కలిగి ఉన్న ఆయన ప్రణాళిక, ఆయన ఒక ఉద్దేశం. సంగమా, దేవుడు నీ పట్ల కలిగి ఉన్న చిత్తము, ఉద్దేశము, ప్రణాళిక నువ్వు ముందుగానే తెలుసుకున్నట్లయితే నీ జీవితము ఆశీర్వాదకరంగా ఉంటుంది, ఇతరులకు ఆదర్శంగా ఉంటుంది.